రైట్. పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, కేటీఆర్ గారి ఆనాటి కామెంట్స్, ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత మీ రియాక్షన్, ఇనిషియల్ రియాక్షన్, ఇప్పుడు రియాక్షన్ ఏంటి? నిజానికి అప్పుడు మనం ఎందుకో అంటే చాలా చేసాం అమరావతి మీ డిబేట్లు, కానీ నేను ఎట్లా మిస్ అయ్యాను అప్పట్లో అనుకోకుండా దృష్టికి వచ్చింది. మీ రియాక్షన్ చెప్పండి ప్లీజ్. అంటే అప్పుడు మిస్ అయినప్పటికీ ఇప్పుడు రెలవెంటే వికే గారు. చాలా రిలవెంట్ ఇవాళ. అవును, యా ఎగ్జాక్ట్లీ. అందుకనే మీరు ఇవాళ ఈ టాపిక్ తీసుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి ఆ టైటిల్స్ లో కూడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా అని చెప్పి ఘంటసాల గారి పాటను కూడా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం కూడా ఎప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యున్నత రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రకాలుగా వృద్ధిలోకి వస్తూ అభివృద్ధి సాధిస్తూ బాగుండాలని కోరుకునే పార్టీ, కోరుకునేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చాలా మంది అవహేళన చేశారు. సమన్యాయం చేయండి, నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ వంటివి అంటే రెండు కళ్ళ సిద్ధాంతం చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఎగతాళి చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తన స్టాండ్ మార్చుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తన మాట మార్చలేదు. నాకు రెండు రాష్ట్రాలు, తెలంగాణ అండ్ ఆంధ్ర నాకు రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా అన్ని రకాలుగా వృద్ధిలోకి రావాలని కోరుకునే వ్యక్తిని అని ఇప్పటికీ ఎప్పటికీ కూడా అదే మాట. అందుకనే హైదరాబాద్, అమరావతి కూడా ఈ రెండు నగరాలు, తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పోటీ ఉండొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుంది. పోటీ పడి ఒకళ్ళ మీద ఒకరు పై చేయి సాధించడం అనేది, హెల్దీ కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉండాలి. సో ఆ రకమైనటువంటి హెల్దీ కాంపిటీషన్ తో రెండు నగరాలు కూడా, ఆల్రెడీ హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ అది ఒక సాచురేషన్ పాయింట్ కి వచ్చి ఇంకా కూడా అది ఎక్స్పాండ్ అవుతుంది. అమరావతి ఇప్పుడే మనం దాన్ని గ్రౌండ్ అవుతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ రెండు రాజధానులు కూడా దేశానికే కాదు ప్రపంచానికే తలమానికంగా, మరి ఆ రోజున సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఒక నూతన నగరాన్ని నిర్మించి ఇవాళ ప్రపంచ స్థాయి దృష్టి ఆకర్షించే విధంగా ఆ రోజున ఏ విధంగా అయితే తీర్చిదిద్దారు, ఈ రోజున అమరావతిని కూడా అదే రకంగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి 7,300 ఆ రోజున ఇప్పుడు 10,000 దాటింది అంటా ఉన్నారు. టిఆర్డిఏ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇందాక మీరు చెప్పినట్టు 8,300 స్క్వేర్ కిలోమీటర్స్ ఏర్పడింది. ఇంకా భవిష్యత్తులో ఇది కూడా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం చాలా. ఇప్పుడు కొత్త ఫేజ్ 2 తో 9,000, ఫేజ్ 2 తో ఇంకా పెరుగుతుంది. సో ఆ రకంగా రెండు క్యాపిటల్స్ కూడా ఒకదానితో ఒకటి పోటీపడి ముందుకు వెళ్ళటం అనేది, అది మనందరం కోరుకునేది కూడా అదే. ఆ రకంగా రెండు ఫ్లరిష్ అవ్వాలని. కానీ ఇవాళ కొంతమంది మాట్లాడేటటువంటి మాటలు అంటే దాంట్లోకి వెళ్ళే ఒకసారి కేటీఆర్ గారు అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఈ మధ్య కొద్దిగా అమరావతి కొద్దిగా వెనకబడింది, ఆగిపోయిందని గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల, గత సైకో పాలనలో అమరావతి రాజధానిని నాశనం చేయాలని ఏదైతే కుట్ర చేశారో ఆ కుట్ర జరుగుతున్నటువంటి సమయంలో ఆయన కూడా అమరావతి హైదరాబాద్ నుంచి ఏర్పడింది కానీ ఇవాళ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ మనమే నెంబర్ 1 లో ఉన్నామని ఆ రోజున అన్న మాటలు ఆ కాంటెక్స్ట్ లో, అంటే అంతే జగనన్న కాబట్టి పేరు పెట్టి అనలేక ఆయన అలా అన్నారు. వాళ్ళకి అప్పట్లో వారికి ఉన్న సంబంధాల దృష్టిలో పేరు పెట్టి ఆయన డైరెక్ట్ గా గట్టిగా అనలేక ఇప్పుడు ఆగిపోయింది, అమరావతి పనులు ఆగిపోయినాయి అని అన్నారు. అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ నిజానికి, అదే ఇందులో క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. సో దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి పట్టాభి గారు, మహేష్ గారు నమస్తే. మహేష్ గారు, హైదరాబాద్ నగరం ద లార్జెస్ట్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ఇండియా అని ఆనాడు కేటీఆర్ గారు చెప్పారు. అది ఇంకా ఆ గ్రోత్ ఇంకా